బాగున్నారా? మీరు అందరూ బాగున్నారు. మీ అందులో నేను కూడా బాగున్నాను. పప్పు, పాలకూర, బీరకాయ ఫ్రై, పాలు, ఇడ్లీ. ఎలా ఉన్నారు? ఏంటి బాగున్నారా? ఇదిగో రైస్. ఒకటి చెప్తున్నాను, ఏంటో తెలుసా? కన్నా తండ్రి, అదే నేను రీల్స్లో చూసాను, కన్నా తండ్రి కూతుర్ని అట్లా పాడు చేయటము అసలు చాలా భయంకరంగా ఉన్నాయి రోజులు. అన్నయ్య నమ్మకూడదు, తమ్ముడు నమ్మకూడదు, అంటే అందరూ ఉండరు, కొంతమంది. అసలు ఇంకెక్కడ స్వతంత్రం ఉండేది ఆడపిల్లకి? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషుల మొగాల మీరు అసలు బ్రతుకుతున్నారు దేనికి? బ్రతికిన 4 రోజులైనా మంచిగా బ్రతకంటారు ఆయన. ఇష్టాసారంగా ఆడపిల్లని మీరే కన్నవాళ్ళే కాటైతే ఎక్కడ చెప్పుకుంటుంది ఆడపిల్ల? చెప్పుకోలేదు కదా. ఇంటికి అంత దరిద్రంగా సత్తన్నారో, మీకు అంత కొవ్వు ఎక్కుంటే పోండి బజార్లు అనుకుంటారుగా. బజార్లోను ఎందుకు ప్రతి దానికి ఆడపిల్ల పడే ఎడతారు ఇంట్లో? కన్నా తండ్రి పాడు చేస్తే ఎక్కడికి వెళ్తుందా అమ్మాయి? అసలు బుద్ధి జ్ఞానం ఉందా వాళ్ళకి? అసలు తల్లిదండ్రులు అంటే ఆడపిల్లకి భరోసా. మీరే కాటేసేస్తే ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటుంది ఆడపిల్ల కదా? ఆడపిల్ల కనాలన్నా భయం వేస్తుంది, బయటికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది, అసలు ఎవరితోనో మాట్లాడాలన్నా భయం వేస్తుంది. అసలు ఈ సోషల్ మీడియా, ఈ ఫోన్లు ఇవి వచ్చినాక మరీ ఘోరం అయిపోయారు అనుకో. ఒక్కొక్క దానికి 2-3 ఆడవాళ్ళు కూడా ఏం తక్కువలేం కాదు. ఒక్కొక్క దానికి 2-3 ఆడు కదని ఈడు కదని ఆడు షాపింగ్ కోళ్ళకి, దానికొకరికి దీనికొకరికి. నీతిగా నిజాయితీగా బతికేళ్ళకి రోజులు లేవు. ఇలా తిరిగే వాళ్ళకే రోజులు ఉన్నాయి. నేను చెప్పిన మాట కరెక్టే కదా చెప్పండి. నా యూట్యూబ్ ఛానల్ మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, నాకు లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ నేను చెప్తున్నాను ఉన్నమాట అంటే ఊళ్ళో ఉంచరంట కదా. బ్రతకాలంటే ఎన్నో ఉంటాయి, పనులు చేసుకోవాలి. అంతేగాని సుఖం కోసం చూసుకుని బిడ్డలను అనాథలు చేసేసి, 2 బిడ్డలు అంటే ఆడబిడ్డలు అంట, దానికి ఏం పోయారా కాలము? పిల్లలను వెళ్ళిపోయిందంటే ఆడికేం రోగము? తిరిగి సావచ్చు కదా. పిల్లల్ని విడిచిపెట్టి, భర్తను విడిచిపెట్టేసి వెళ్ళిపోతే ఆ పిల్లల రోడ్డు మీద ఉంటాయి. ఆ పిల్లల ఆడపిల్లల తల్లి ఉండాలి కదా ఆడపిల్లకి ఆదరణగా. పెళ్ళి అవుతుంది ఏదైనా డెలివరీ టైంలో తల్లి లేకపోతే ఎలా చెప్పండి? అదేమన్నా నీకు జ్ఞానం ఉందా? నీ సుఖం కోసం నువ్వు చూసుకున్నావు, ఆ పిల్లలు ఏమైపోతారు? ఆ యూట్యూబ్లోను, వాటిలో రీల్స్లోను, ఇన్స్టాగ్రామ్లో పాపం వాళ్ళు ఏడుస్తున్నారు. చెయ్యి, నీకు వ్యక్తి చేసుకో, కానీ పిల్లలకి అన్యాయం చేయకు. ఎంతమంది భర్తలు చనిపోయి విడిచిపెట్టిన వాళ్ళు పిల్లల్ని పెంచుకుని బ్రతుకుతలేదు? అంత కొవ్వు, అంత మదం ఎక్కిపోయావు, తిరుగుతున్నావా నువ్వు? ఈ రీల్స్ చూసి